facilities in Gurukulams and government schools is completed. Now I request the Minister for Legislative on behalf of Chief Minister to introduce the Telangana payment of salaries and pensions and removal of disqualification amendment bill 2024. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to introduce the Telangana Payment of Salaries and Pension and Removal of Disqualification Amendment Bill 2024. The bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion taking into consideration of the Telangana Payment of Salaries and Pension and Removal of Disqualification Amendment Bill 2024. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Payment of Salaries and Pensions and Removal of Disqualification Amendment Bill 2024. Motion moved. Minister Garu, please explain about the bill. Sir, Speaker, sir, Gaurav Sabhyuలకు తెలియజేస్తా ఉన్నాము. ఇది తెలంగాణ Payment of Salaries and Pension and Removal of Disqualification Act 1953 మన తెలంగాణ అడాప్షన్ ఆర్డర్ 2014కు సంబంధించి చిన్న సవరణ అధ్యక్ష. ఆ సవరణలో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వం పౌరుల అవసరాలకు అనుగుణంగా మరియు ప్రభుత్వం యొక్క నిర్దిష్ట అవసరాలు లక్ష్యాలపై ఆధారపడి అత్యుత్తమమైన ప్రభావవంతమైన మరియు ప్రతిస్పందించే విధానపరమైన నిర్ణయాలను రూపొందించుటకు, సంక్షేమ పథకాలను కార్యక్రమాలను మెరుగ్గా అమలుపరచుటకు, వివిధ రంగాల నుండి వివిధ నైపుణ్యం కలిగిన ప్రభుత్వానికి సలహాదారులుగా నియమించుటకు నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం తెలంగాణ జీతం, పెన్షన్ చెల్లింపు మరియు అర్హత తొలగింపు చట్టం 1953-1954లోని రెండవ చట్టం యొక్క సంబంధిత నిబంధనలను శాసనము ద్వారా సవరించుటకు నిర్ణయం గురించి ఈరోజు అమెండ్మెంట్ తీసుకొస్తాను అధ్యక్ష. చాలా చిన్న సవరణ, మరి ఇంతపూర్వకం కూడా ఇది అనేక సందర్భాల్లో తీసుకురావడం జరిగింది. దీని గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా ఈ చిన్న సవరణ మరి అందరూ కూడా ఆమోదించేందుగా వారిని కోరుతా ఉన్నారు. టైం చాలా అయ్యింది, సహకరించండి. ఐదు నిమిషాలని అర్ధగంట మాట్లాడుతూ హరీష్ అన్న. గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణమైన మద్దతునిస్తూ ఒక చిన్న 2-3, ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూ కనుక మీ ద్వారా వారి దృష్టికి ఒక 2 నిమిషాలు ముగిస్తాను అధ్యక్ష. దయచేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలు తొందరగా ఇవ్వాలని, అదేవిధంగా పిఆర్సీ కూడా 6 నెలల్లో ఇస్తామని చెప్పాం. ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పిఆర్సీని ఉద్యోగులకు అందించి నిజంగా వాళ్ళు కూడా పండుగ చేసుకునేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి వాళ్ళు కోరిక మేరకు మేము గత ప్రభుత్వంలో నేనే హెల్త్ మినిస్టర్గా అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అన్లిమిటెడ్గా చేసేటట్టు వాళ్ళు కాంట్రిబ్యూషన్ డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. ఎంప్లాయీస్ 1%, వాళ్ళ జీతంలో 1% ఇస్తామంటున్నారు. కలిపి చేసినట్టయితే వాళ్ళకి మంచి వైద్యం వస్తుందని చెప్పి కోరినారు. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా దయచేసి ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని అప్పుడు రూల్స్ కూడా ఫ్రేమ్ చేసినాం, దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతూ, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఒక 7,000 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా పెన్షన్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరి చాలా మంది హైకోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కనుక వారి బెనిఫిట్స్ను అందజేయాలని కోరుతూ ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చెప్పిన ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. దిస్ ఈజ్ ఇన్ రిగార్డింగ్ టు దిస్ స్పెషలీ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్కి సంబంధించిన ఈ అంశం అధ్యక్ష. వారి దృష్టికి కూడా తప్పకుండా మీరు చెప్పి నోట్ చేసుకున్నాం అనేక అంశాల విషయంలో. నౌ ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్ సార్ and I thank all the members for concurring with us, and now I beg to move that the bill be passed.
The question is that the Telangana Payment of Salaries and Pension and Removal of Disqualification Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendment to clause 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2 and 3, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.